హీరో శర్వానంద్ తన 35వ సినిమాగా మనమే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన మనమే సినిమా జూన్ 7 నేడు గ్రాండ్గా థియేటర్లో రిలీజ్ అయింది. ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. దర్శకుడి తనయుడు విక్రమ్ కీలక పాత్ర చేశారు. ఫారిన్ నేపథ్యంలో ఓ చిన్నారి చుట్టూ తిరిగే కథతో తెరకెక్కిన ఈ సినిమా ఎలా అలరించిందనేది ఈ రివ్యూలో చూద్దాం. స్టోరీ విషయానికి వస్తే విక్రమ్ శర్వానంద్ లైఫ్ని సరదాగా గడిపేయాలనే ఆలోచనతో లండన్లో తిరుగుతూ ఉంటాడు. విక్రమ్ అనాథైన అనురాగ్ త్రిగుణ్ క్లోజ్ ఫ్రెండ్స్. అనురాగ్ అతని భార్య శ్వేత ఇండియాకు వచ్చి ఒక యాక్సిడెంట్లో చనిపోవడంతో వాళ్ళ అబ్బాయి ఖుషి అనాథ అవుతాడు. శ్వేత లవ్ మ్యారేజ్ చేసుకుందని కోపంగా ఉన్న పేరెంట్స్ ఖుషిని కూడా వద్దంటారు. దీంతో శ్వేత ఫ్రెండ్ సుభద్ర కృతి శెట్టి ఆ బాబుని పెంచుకోవడానికి సిద్ధమవుతుంది. కానీ అబ్బాయి ఇంగ్లాండ్ సిటిజన్షిప్ ఉండడంతో అక్కడ రూల్స్ అడ్డు వస్తాయి. అక్కడ రూల్స్ ప్రకారం కనీసం 4 నెలలు పేరెంట్స్ లాగా కేర్ టేకర్స్ చూసుకోవాలి, లేదా ఇంగ్లాండ్ ప్రభుత్వం అనాథగా తీసుకుని ఆర్ఫనేజ్లో అప్పచెప్తారు. దీంతో తన ఫ్రెండ్ లాగా అతని కొడుకు కూడా అనాథ అవ్వకూడదని విక్రమ్ సుభద్రతో కలిసి లండన్లో బాబుని చూసుకోవడానికి ఫిక్స్ అవుతాడు. కానీ అప్పటికే సుభద్రకు కార్తీక్తో అంటే శివ కందుకూరుతో నిశ్చితార్థం అవుతుంది. మరి విక్రమ్ సుభద్ర పిల్లాడిని ఎలా చూసుకున్నారు? ఈ క్రమంలో లండన్లో పిల్లాడితో ఇద్దరు పడ్డ కష్టాలేంటి? విక్రమ్కి లైఫ్ మీద సీరియస్నెస్ వచ్చిందా? సుభద్ర విక్రమ్తో ఉండడానికి కార్తీక్ ఒప్పుకున్నాడా? అనురాగ్ రెస్టారెంట్ పార్ట్నర్తో వచ్చిన కష్టాలేంటి? వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఎలా పుడుతుందో తెలియాలంటే వెండితెరపై సినిమాని చూడాల్సిందే. ఇక ఎప్పటికప్పుడు డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తారు హీరో శర్వానంద్. ఒకే ఒక జీవితం ఎమోషనల్ హిట్ తర్వాత ఆయన కూల్ అండ్ కామెడీ ఎంటర్టైనర్ మనమే సినిమా చేశారు. టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్లెజెంట్ ఫీలింగ్ ఇచ్చాయి. ఇప్పుడు సినిమా కూడా బాగా కనెక్ట్ అయింది అభిమానులకు. మనమేలో శర్వా సూపర్ స్టైలిష్గా కనిపించారు. రన్ రాజా రన్ను మించి హుషారుతో కనిపించారనే చెప్పాలి. ఎమోషనల్ సీన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. శర్వా ఎప్పుడూ బెస్ట్ ఇస్తారు, ఇక్కడ కూడా అదే ఇచ్చారు. శర్వా తర్వాత చిన్నారి విక్రమ్ ఆదిత్య గురించి చెప్పుకోవాలి. ఖుషీ పాత్రలో సహజంగా కనిపించాడు. అతని నటన ముద్దొస్తుంది. ఇక హీరోయిన్ కృతి శెట్టి విషయానికి వస్తే చాలా అందంగా కనిపించింది, అద్భుతంగా నటించింది. రాహుల్ రవీంద్రన్ కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ చేశారు. ఆ పాత్రకు అంత స్కోప్ లేదు. అయితే శివ కందుకూరి పాత్ర నిడువు కూడా తక్కువే. తన వరకు బాగానే చేశారని చెప్పాలి. ఆయేషా ఖాన్, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ మధ్యలో కొన్ని నవ్వులు పూయించారు. వారి నటన బాగుంది. సచిన్ కేట్కర్, తులసి, ముఖేష్ ఋషి తమ పాత్రల పరిధి మేరకు అద్భుతంగా నటించారు. పసివాడి ప్రాణం, బజరంగి భాయిజాన్ సినిమాల స్ఫూర్తితో దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య హీరో క్యారెక్టర్ కోర్ పాయింట్ డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది. స్టోరీ లెంత్ చాలా అద్భుతంగా తీసుకువెళ్లారు. ఫస్ట్ హాఫ్ నవ్వించిన శ్రీరామ్ ఆదిత్య ఇంటర్వెల్ తర్వాత ఎమోషన్స్, కామెడీ సెంటిమెంట్ పండించారు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. నేపథ్య సంగీతం అదిరిపోయింది. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా కనిపించే, ప్రతి ఫ్రేమ్ అద్భుతంగా తీశారు. ఈ వారం మంచి ఫీల్ గుడ్ మూవీ చూడాలనుకుంటే మనమే బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా తొలి ఆట నుంచి మంచి పాజిటివ్ టాక్తో వెళ్తోంది.